హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఆర్టీపీ డిస్కషన్ చేస్తున్నాము, ఇన్కమ్ ట్యాక్స్ ఆర్టీపీకి సంబంధించి. సో ఆర్టీపీ నవంబర్ 2022 చూద్దాం. సో అందులో లాస్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు నవంబర్ 22 వీడియో చెప్పి అండ్ తర్వాత మే 23 ఆర్టీపీని కంప్లీట్ చేద్దాం. సో ఆర్టీపీస్ కంప్లీట్ అయితే నెక్స్ట్ ఎంటీపీస్ చూద్దాము. సో ఫస్ట్ ఆర్టీపీ నవంబర్ 2022లో కంటిన్యూవేషన్. ఎగ్జామిన్ ద అప్లికబిలిటీ ఆఫ్ ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు టీడీఎస్ కింద ఇచ్చిన దానికి టీడీఎస్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతావా అప్లికబుల్ కావా, అయితే ఎట్లయితే అనేది మనం చెప్పాలి. ఫస్ట్ మిస్టర్ దేవాంశు అండ్ ఇండియన్ సిటిజన్ రిసీడింగ్ ఇన్ న్యూయార్క్. సో ఎక్కడున్నాడు? ఇండియన్ సిటిజన్, అతను న్యూయార్క్లో ఉన్నాడు. కేమ్ టు ఇండియా అండ్ విజిట్ ఆన్ 15/2/2023 ఇండియాకి వచ్చినాడు ఫిబ్రవరిలో. ఎప్పుడు? ఆఫ్టర్ లవర్స్ డే తర్వాత. ఈ పేడ్ 6 lakhs టు టూర్ ఆపరేటర్. సో ఎంత పే చేసినాడు? 6 lakhsని పే చేసినాడు టూర్ ఆపరేటర్కి. ఎందుకోసం? మీద జర్నీ ట్రిప్ వాళ్ళకి. బేస్డ్ ఇన్ ముంబై ఫర్ టూర్ ప్యాకేజ్ టు మలేషియా ఫర్ 1 week. ఎక్కడ పోవాలనుకున్నాడు? మలేషియా, ముంబై నుంచి మలేషియా మొత్తం టూర్ ప్యాకేజ్కి ఒక 6 lakhsని పే చేసినాడు. హీ లెఫ్ట్ ఫర్ మలేషియా ఆన్ 1/3/2023. సో 15/2/23కి వచ్చి ఇక్కడ చూసుకొని 1/3/23కి మలేషియాకి పోయినాడు. అండ్ రిటర్న్ టు ఇండియా ఆన్ 8/3/2023. సో మళ్ళీ ఇండియాకి ఎప్పుడు వచ్చినాడు? 8/3/2023. సో మలేషియాలో ఎన్ని డేస్? ఒక 1 week ఉన్నాడు. దేర్ హీ వాజ్ ఇన్ ఇండియా అప్ టు 5/4/2023. దాని తర్వాత ఇక్కడ వచ్చి 5/4/2023 వరకు ఇక్కడనే ఉన్నాడు. ఆన్ which date he took his return flight to New York. He does not have any source of income in India now. ఇప్పుడు టూర్ ఆపరేటర్ వాడున్నాడా? టూర్ ఆపరేటర్ ఎంత కలెక్ట్ చేసుకుంటుంటాడు? 6 lakhsని కలెక్ట్ చేసుకుంటుంటాడు. ఎవరి దగ్గర నుంచి? నాన్ సిటీ ఓవర్సీస్ పర్సన్ దగ్గర నుంచి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ బాగుంటుంది. సో టూర్ ఆపరేటర్ వచ్చేసి రిసిపియంట్. ఇక్కడ వీడు వచ్చేసి ఎవరు? వీడు ఓవర్సీస్ పర్సన్. వీనికి ఒక ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేసినాడు మనవాడు. ఏం ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేసినాడు? టూర్ ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేసినాడు. ఎవరికి? ఓవర్సీస్ పర్సన్కి టూర్ ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేసినాడు. దీనికోసం ఒక ప్యాకేజ్ తీసుకున్నాడు. ఎంత అమౌంట్ తీసుకున్నాడు? 6 lakhs తీసుకున్నాడు. సో 6 lakhs తీసుకున్నాడా? ఇట్లా సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే అక్కడ ఈ అమౌంట్ కలెక్ట్ చేసుకునేటప్పుడు, ఈ అమౌంట్ ఏదైతే కలెక్ట్ చేసుకుంటామో ఈ అమౌంట్ కలెక్ట్ చేసుకునేటప్పుడు 5% టీసీఎస్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. 5% టీసీఎస్ కలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం నాన్ రెసిడెంట్ పర్సన్ నుంచి రెసిడెంట్ పర్సన్ ఏదైనా అమౌంట్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటే, ఒకవేళ అది ఎల్ఆర్ఎస్ స్కీమ్కి సంబంధించినది, అట్లాంటి స్కీమ్స్కి సంబంధించినది ఉంటే 7 lakhs వరకు థ్రెషోల్డ్ లిమిట్ ఉంటుంది. బట్ ఓవర్సీ ప్యాకేజ్కి సంబంధించి ఉన్నప్పుడు ఈ 7 lakhs అనేది అప్లికబిలిటీలోకి రాదు. అంటే 5% టీసీఎస్ని కలెక్ట్ చేసుకోవాలి డైరెక్ట్గా. ఒకవేళ ఆ స్కీమ్లోకి వస్తే ఇన్ ఎక్సీస్ ఆఫ్ 7 lakhs ఏవైతే ఉన్నావో ఆ అమౌంట్ పైన కలెక్ట్ చేసుకుంటాము 5%. అండ్ ఒకవేళ అది గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, బ్యాంక్స్ వాళ్ళ దగ్గర నుంచి సంబంధించినది ఉంటే వాళ్ళు ఎంత తీసుకుంటారో 0.5% కన్సెషన్ రేట్లో తీసుకుంటాము. ఇది దీని యొక్క కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్లోకి వస్తే ఇప్పుడు వీడు 6 lakhs పే చేస్తున్నాడా? 6 lakhs పే చేసేటప్పుడు ప్లస్ 6 lakhs ప్లస్ 5% యాడ్ చేసుకొని టీసీఎస్ని కలెక్ట్ చేసుకోవాలి మనోడు. నౌ సెక్షన్ 206(c)(1)(g) ప్రొవైడ్ ఫర్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ from by every person being a seller and overseas tour package program. ఎవడు? మన ట్రిప్ వాడు who receives any money from a buyer who purchase the package. సో ఎవడు? బయ్యర్ ఒకడు ప్యాకేజ్ పర్చేజ్ చేసిన వాడి దగ్గర నుంచి పర్చేజ్ చేసుకోవాలి. అక్కడ థ్రెషోల్డ్ లిమిట్ ఎంత? 7 lakhs ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ at source by a seller of an overseas tour package from a buyer who purchased such package. సో ఓవర్సీస్ టూర్ ప్యాకేజ్ ఉన్నప్పుడు బయ్యర్ నుంచి కలెక్ట్ చేసుకున్నప్పుడు 7 lakhs లిమిట్ అనేది, థ్రెషోల్డ్ లిమిట్ అనేది రాదు. అండ్ బయ్యర్ ఈవెన్ ఇఫ్ ద అమౌంట్ లెస్ దెన్ ఉన్నప్పటికీ టీసీఎస్ని కలెక్ట్ చేయాలి. హౌఎవర్ హ్యాస్ పర్ నోటిఫికేషన్, లేటెస్ట్ నోటిఫికేషన్ ప్రకారం, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లేటెస్ట్ నోటిఫికేషన్ ప్రకారం వుడ్ నాట్ బీ అప్లికబుల్ ఇఫ్ ద బయ్యర్ ఈజ్ అన్ ఇండివిజువల్ హూ ఈజ్ నాట్ రెసిడెంట్ ఇన్ ఇండియా. సో నేనేం చెప్పినాను? కలెక్ట్ చేసుకోవాలి టీసీఎస్ ఈవెన్తో 7 lakhs అన్న. బట్ లేటెస్ట్ నోటిఫికేషన్ ప్రకారం
ఒకవేళ ఆ పర్సన్ రెసిడెంట్ కాకుంటే, ఈ పర్సన్ వచ్చిన పర్సన్ ఒకవేళ మోర్ దెన్ 182 days ఉంటే రెసిడెంట్ అవుతుండే. 182 days లేడు అనుకోండి, రెసిడెంట్ కాదు. నాట్ ఇన్ రెసిడెంట్ ఇన్ ఇండియా దెన్ అండ్ హూ ఈజ్ విజిటింగ్ ఇన్ ఇండియా. సో ఎవరైతే ఊకే వచ్చినాడో అప్పుడు ఈ టీసీఎస్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ కాదు. సో మళ్ళీ చెప్తున్నాను. హౌఎవర్ యాజ్ పర్ నోటిఫికేషన్ నెంబర్ 2022 ప్రకారం TCS under section 206C1G would not be applicable if the buyer is an individual who is not a resident in India. So who is not a resident in India అయినప్పుడు అండ్ విజిటెడ్ ఇన్ ఇండియా, జస్ట్ ఒక వచ్చినాడు పర్పస్ కోసం వచ్చిన పర్సన్ కార్ నుంచి టీసీఎస్ కలెక్షన్ ఏముండదు. హియర్ మిస్టర్ దేవాంశు యాజ్ ఎ ఇండియన్ సిటిజన్ లివింగ్ ఇన్ న్యూయార్క్ came on visit to India during previous year 22-23. He does not have any source of income in India. During this previous year, he stayed in India only 39 days. ఎన్ని డేస్? ఫిబ్రవరిలో ఒక 14 days ఉన్నాడు, మార్చిలో ఒక 25 days ఉన్నాడు. సో ఈ డేస్ అనేది లెస్ దెన్ 182 days అవుతుంది. And he is a non-resident in India for the said previous year ki. Accordingly, in this case, Mr. Devanshu is a non-resident who is visiting in India. Mr. Journey Trip, the tour package operator, is not required to collect TCS under section 206C1G on the said amount 6 lakhs received from him for purchase of tour package to Malaysia. Next, second question. What is there in second question? 206C అయిపోయింది కదా. Now XYZ was incorporated on 1/4/2022 for trading goods. Its turnover ఎవరు XYZ ఎప్పుడు ఇన్కార్పొరేట్ చేసింది? 1/4/2022కి ఇన్కార్పొరేట్ చేసింది. దాని యొక్క టర్నోవర్ ఎంత ఉంది? ప్రీవియస్ ఇయర్ 22-23కి 12 crores ఉంది. అండ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 22-23 ఇట్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ మిసెస్ వైట్ రైడ్, ద డీటెయిల్స్ ఆఫ్ విచ్ ఆర్ యాజ్ ఫాలో. దట్ ఈస్ 1/8/2022కి 25 lakhs పర్చేస్ చేసినాడు. అండ్ 15/9/2022కి 30 lakhs పర్చేస్ చేసినారు. అండ్ 15/2/2022కి 50 lakhsని పర్చేస్ చేసినారు. ద అబౌవ్ డేట్స్ రిప్రజెంట్ ద డేట్ ఆఫ్ క్రెడిట్ ఆఫ్ అకౌంట్స్. సో ఆ డేట్స్ ఏవి? డేట్ ఆఫ్ క్రెడిట్ అకౌంట్స్ అనమాట. విచ్ రైడ్ ఆఫ్ పేమెంట్స్ ఈజ్ మేడ్ ఆఫ్టర్ 1 month. అండ్ అంటే వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్లో క్రియేట్ చేసుకునేటివి. అండ్ ద సేమ్ డేట్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ ద మంత్. పేమెంట్, యాక్చువల్ పేమెంట్ ఎప్పుడు జరుగుతుంది? నెక్స్ట్ మంత్లో పేమెంట్ జరుగుతుంది. అండ్ విత్ వైట్ రైడ్ టర్న్ ఓవర్ ఫర్ ఫైనాన్షియల్ 21-22, ఫైనాన్షియల్ 22-23 అంటే లాస్ట్ 2 years, మొత్తం 3 years టర్న్ ఓవర్ని ప్రొవైడ్ చేసేసినారు. 11 crores, 9.7 crores అంతకుముందు ఇయర్కి సంబంధించి చూస్తుంటే 22-23కి. అండ్ ఇయర్ ఇప్పుడు సెక్షన్ వచ్చేసి 194Q అనే సెక్షన్కి వద్దాం. 194Q ఏం చెప్తుందంటే, ఈజ్ అట్రాక్టెడ్ a buyer is required to have a total sales or gross receipts or turnover from the business carried on by it exceeding 10 crores during the financial year immediately preceding the financial year in which the purchase of goods is carried out. So CBDT ఏం చెప్తుందంటే, సర్కులర్ ప్రకారం since this condition would not be satisfied in the year of incorporation, the provisions of section 194Q shall not apply in the year of incorporation. ఎందుకు? ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్ అనేది ఎక్సీడ్ కావాలి 10 crores అనేది. సో 10 crores అనేది ఎక్సీడ్ అయితేనే అప్పుడే అప్లికబుల్ అవుతుంది. ఈ ఇయర్లోనే ఇన్కార్పొరేట్ చేసింటే ఈ కండిషన్ అనేది రాదు. 194Q అనేది అప్లికబిలిటీలోకి రాదు. నాట్ అప్లై ఇన్ ఇయర్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. సిన్స్ XYZ ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ప్రీవియస్ ఇయర్ 22-23, ఇట్ వుడ్ నాట్ బి క్వాలిఫై హ్యాస్ బయ్యర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెక్షన్ 194Q ఫర్ ద సెడ్ ప్రీవియస్ ఇయర్. సో ఇక్కడ స్పెసిఫైడ్ పర్సన్ బయ్యర్ అని అనము ఫర్ ది పర్పస్ ఆఫ్ 194Qకి సంబంధించి ఫర్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ స్పైట్స్ ఆఫ్ ఇట్ టర్న్ ఓవర్ ఎక్సీడింగ్ 10 crores ఇన్ ద సెడ్ ప్రీవియస్ ఇయర్. హౌఎవర్ ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూషన్కి ఇక్కడ హౌఎవర్ సిన్స్ వైట్ రైట్ టర్న్ ఓవర్. సో ఫస్ట్ TDS ప్రొవిజన్ గురించి చెప్పినాము. 194Q అప్లికబిలిటీ గురించి. ఎప్పుడు 194Q వచ్చేది? 10 crores ఎక్సీడ్ అయితే సెల్లర్ సైడ్ నుంచి మాట్లాడతాము. ఎవరైతే పేమెంట్ చేస్తున్నాడో వాడు TDSని డిడక్ట్ చేసి ఇవ్వాల్సి వస్తుండే. 194 1 టర్న్ ఓవర్ అనేది ఎక్సీడ్ కాలే. బట్ ఇప్పుడు ఎవరైతే రిసిపియంట్ ఉంటాడో, అంటే అమౌంట్ రిసీవ్ చేసుకునేవాడు ఉంటాడు కదా, ఎవడు సేల్ చేసిన వాడు సప్లయర్. హౌఎవర్ సిన్స్ వైట్ రైట్ టర్న్ ఓవర్ ఫర్ ఫైనాన్షియల్ 21-22 ఎక్సీడ్ 10 crores. సో ఫైనాన్షియల్ 21-22కి టర్న్ ఓవర్ అనేది 10 crores ఎక్సీడ్ అయింది. అండ్ XYZ నుంచి అమౌంట్స్ని రిసీవ్ చేసుకుంటున్నాడు 50 lakhs. సో ఇప్పుడు ఈ సెక్షన్ అనేది ఇక్కడ ఎట్లుంటుందంటే, సప్లయర్ ఉంటాడు, పర్చేజర్ ఉంటారు.
సప్లయర్ గూడ్స్ని పంపిస్తాడు. ఏం పంపిస్తాడు? గూడ్స్ని పంపిస్తాడు. వీడు అమౌంట్స్ని పంపిస్తాడు. మామూలు టీడీఎస్ ప్రొవిజన్స్ ఎప్పుడు అప్లికబుల్ అయ్యేది? వీని దగ్గర ఉన్నప్పుడు టీడీఎస్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతుంది. 194Q అనేది అప్లికబుల్ అవుతుంది అమౌంట్ సెండ్ చేసే టైంకి. నెక్స్ట్ 194Q ఇది అప్లికబిలిటీలోకి రాదు. ఎందుకు? వాని యొక్క టర్న్ ఓవర్ అనేది లెస్ దెన్ 10 crores ఉంది కాబట్టి. నౌ ఇంకొక ప్రొవిజన్కి ఏం చెప్తారంటే, వీడున్నాడు కదా, వీడు అమౌంట్ కలెక్ట్ చేసుకుంటాడు కదా, ప్లస్ టీసీఎస్ కూడా కలెక్ట్ చేసుకొని నీ టర్న్ ఓవర్ అనేది 10 crores ఎక్సీడ్ అయ్యింది. అండ్ ఈ ఇయర్లో నువ్వు అదే పర్సన్కి 50 lakhs ఎక్సీడ్ సేల్ చేసింటే, అదేనా ఏ సెక్షన్ కింద? 206C1H కింద. అండ్ ఈ ప్రొవిజన్ ఎఫెక్టివ్లోకి ఎప్పుడు వచ్చింది? 1/9/2022కి వచ్చింది. అంటే సెప్టెంబర్ మిడ్లో వచ్చింది. నౌ కమ్ టు ద పాయింట్. నౌ ఇట్ వుడ్ నాట్ బి ఇయర్కి వచ్చేస్తే 194Q షెల్ నాట్ అప్లై. అది అయిపోయింది కదా. రైడర్ టర్న్ ఓవర్ ఫర్ ఫైనాన్షియల్ 21-22 ఎక్సీడ్ 10 crores. 10 crores ఎక్సీడ్ అయింది కాబట్టి హ్యాండ్ ఇట్ రిసీవ్ ఫ్రమ్ XYZ రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి ఎంత రిసీవ్ చేసుకున్నాడు? ఎక్సీడ్ 50 lakhs ఎక్సీడ్ అయింది కాబట్టి టీజీఎస్ ప్రొవిజన్స్ అండర్ సెక్షన్ 206C వుడ్ బి అట్రాక్టెడ్ ఇన్ హిట్స్ హ్యాండ్స్. టీడీఎస్ వుడ్ బి అట్రాక్టెడ్ అట్ ద టైమ్ ఆఫ్ రిసీట్ ఆఫ్ కన్సిడరేషన్. ఎప్పుడైతే కన్సిడరేషన్ రిసీవ్ చేసుకుంటామో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రిసీట్ ఇన్ ఎక్సీస్ ఆఫ్ సేల్ కన్సిడరేషన్ 50 lakhs, దెన్ టీసీఎస్ని కలెక్ట్ చేసుకోవాలి. బట్ no tax is to be collected under section 206C1H on 1/9/2022 since aggregate receipt till the date is 25 lakhs. సో ఆ డేట్ వరకు మనకి ఎంత ఉంది రిసీట్ వచ్చేది? ఓన్లీ 25 lakhs. 1/9/2022కి చూసుకున్నప్పుడు 25 lakhs ఉంది. నెక్స్ట్ 25 lakhs should not exceeded the threshold limits of 50 lakhs. నెక్స్ట్ రిమైనింగ్ not exceeded tax on 5 lakhs shall be collected 206C1H. నెక్స్ట్ మనం ఏదైతే నెక్స్ట్ 59 అండ్ ఇది అయిపోతుందా? ఇది అయిపోయిన తర్వాత, ట్రాన్సాక్షన్స్ అయిపోయిన తర్వాత నాట్ ఎక్సీడ్ ద థ్రెషోల్డ్ లిమిట్స్ ఆఫ్ 50 lakhs. ట్యాక్స్ ఆఫ్ 500 rupees 0.1% ఆఫ్ 5 lakhs has to be collected under section 206C1H by Mrs. White Ride on 15/10/2022. 15/10/2022 ఏం జరుగుతుంది? 15/10/2022 ఇక్కడ వచ్చింది 15 ఈ మిడిల్ డేట్లో 15/10/2022 డేట్కి 30 + 25 ఎంత అయింది? సేల్స్ 55 అయింది. మనకి ఎంతవరకు ఎక్సెస్? 50 వరకు కదా. సో అబోవ్ 50 lakhs ఎంత ఉంది? 5 lakhs ఉంది. ఈ 5 lakhs పైన మనకి ఎఫెక్టివ్ డేట్ అప్పుడు 1/9/2022 అండ్ పర్చేస్ ఫుల్ ఇయర్కి తీసుకోవాలి. ఈ అమౌంట్ అనేది ఇప్పుడు అమౌంట్ కలెక్ట్ చేసుకుంటున్నామా? ఎస్, వీఆర్ కలెక్టింగ్. ఎంత అమౌంట్ కలెక్ట్ చేసుకుంటున్నాము? 30 lakhs ఇప్పుడు కలెక్ట్ అవుతుంది. ఇది 1/9కి వచ్చేసినవి 1 month తర్వాత ఇస్తామన్నాడు కాబట్టి, సో ఇది 15/9కి రిసీవ్ చేసుకుంటాము, 15/10కి రిసీవ్ చేసుకుంటాము. ఆ రిసీవ్ చేసుకునే టైంలో 50 అబోవ్ ఎంత ఉంది? 5 lakhs ఉంది. 5 lakhs ఇంటూ ఎంతైతే పర్సెంటేజ్ వస్తుందో 0.1% అది కలెక్ట్ చేసుకోండి. హ్యాస్ టు బి కలెక్టెడ్ అండర్ సెక్షన్ 206C1H బై మిసెస్ వైట్ రైడా ఆన్ 15కి. సో ఆ రోజుకి తీసుకోవాలి. నెక్స్ట్ డేట్కి ఇంకొక పర్చేస్ ఉంది, ఇంకొక సేల్ చేసినాం మళ్ళీ. సో ఆ అమౌంట్ ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ఎంత? 15 lakhs. సో ఆ 15 lakhs ఎప్పుడు మనకు రిసీవ్ అయ్యేది? జనవరిలో రిసీవ్ అవుతాయి. ఎందుకు? 15కి మనం సేల్ చేసినామంటే 15 సేల్ చేసినామంటే 1 month తర్వాత పేమెంట్ చేస్తారు కదా, జనవరికి రిసీవ్ చేసుకుంటావు. సో జనవరికి నువ్వు ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటావో అప్పుడు 0.1% రిసీవ్ చేసుకోవాలి వీళ్ళ దగ్గర నుంచి. అది సెకండ్ది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. మిసెస్ రవి ప్రకాష్ ఏ రెసిడెంట్ ఇండియన్ ఏజ్డ్ 52 years గిఫ్టెడ్ సమ్ 30 lakhs. ఎంత? 52 lakhs వీనికి ఏజ్. బేసిక్ ఎగ్జామ్షన్ మీకు 3 lakhs ఉంటుంది. ఒక 30 lakhs గిఫ్ట్ ఇచ్చినాడు. ఎవరికి? టు హిజ్ వైఫ్కి, మిసెస్ సుధాకి ఆన్ ద అకేషన్ ఆఫ్ అవర్ 15th బర్త్డేకి. సో బర్త్డే డేట్కి గిఫ్ట్ ఇచ్చినాడు. ఈ రిలేటివ్ పర్సన్సే కాబట్టి ఇద్దరు రిలేటివ్స్ అవుతారు కాబట్టి నాట్ ట్యాక్సబుల్ టు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. 56(10) ప్రకారం ఎగ్జామ్ట్ అయిపోతుంది. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ద సెడ్ ఈ 30 lakhs మిస్టర్ సుధా పర్చేజ్ ఏ కార్ 29,52,000 ఇన్క్లూజివ్ ఆఫ్ RTO చార్జెస్ 2,15,000
ఇన్సూరెన్స్ వచ్చేసి 51,575, ఎక్స్టెండెడ్ వ్యారెంట్ వచ్చేసి 25,255, యాక్సెసరీ చార్జెస్ వచ్చేసి 35,460 అవన్నీ పర్చేస్ చేసుకోయింది. నౌ ఆ అమౌంట్ దీస్ చార్జెస్ వర్ షోన్ సపరేట్లీ ఇన్ ద ఇన్వాయిసెస్. Gifted 30 lakhs to his wife. Okay, invoices. Mr. Sudha furnished her Aadhaar number to the dealer. She is housewife and does not have any income except rental income 25,000 per month in respect of house property gifted to her father. సో వాళ్ళ ఫాదర్ ఇచ్చిన హౌస్ ప్రాపర్టీ నుంచి రెంటల్ ఇన్కమ్ ఒకటి వస్తుంది, అది కూడా 25,000 పర్ మంత్ వస్తుంది. 25,000 into 50 వేసుకుంటే 2,50,000 ప్లస్ 25,000 25 50,000 3 lakhs అంటే నాకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఒక 30% పోతుంది కదా, 90,000 పోతుంది, 2,10,000. సో నాకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్కి బిలో ఉన్నా, నాకేం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, నాకేం అవసరం లేదు అని ప్యాన్ ఇవ్వలేదు. నెక్స్ట్ మిస్టర్ రవి ప్రకాష్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ఈజ్ వైఫ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదని అతను అనుకుంటున్నాడు. వాళ్ళ వైఫ్కి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్కి లేదు కాబట్టి ఒక కార్ని పర్చేజ్ చేసిందే, మోటార్ కార్ని పర్చేజ్ చేసిందే, అలా టీసీఎస్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. అయితే టీసీఎస్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అయినప్పుడు చూద్దాము మనకి ఎప్పుడు అప్లికబిలిటీకి వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టర్ సుధా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ వచ్చేసి ఎంత ఉంది, 2,10,000 వాళ్ళ ప్రకారం చేసుకుంటే 3 lakhs లెస్ 90% యాన్యువల్ వాల్యూ తీసేస్తే, సిన్స్ దిస్ ఈజ్ హర్ ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, హర్ గ్రాస్ total income for assessment year 22-24 would be 2,10,000, which is lower than the basic exemption limit. Hence she is not required to file for her return of income for assessment year 23-24 as per section 139(1) B ప్రకారం. Since her gross total income does not exceed the basic exemption limit ఎంత 2,50,000 exceed కాలేదు కాబట్టి, however class 4 to 7th proviso of section 139 ఇది కొత్త సెక్షన్ ఏం చెప్తారు, 139(1) కింద 7th proviso కింద provided that a person other than a company or a firm who is not required to furnish a return under section 139(1) has to furnish return on or before the due date if he or she fulfills such other conditions as may be specified in under Rule 12AB. Rule 12AB prescribes that any person other than a company or a firm who is not required to furnish under section 131(1) has to file income tax return in the prescribed form and manner on or before the due date if the aggregate of tax deducted at source and tax collected at source during the previous year in case of such person 25,000 or more. సో TDS డిడక్ట్ చేసినది ఆ TCS కలెక్ట్ చేసినది 25,000 ఆర్ మోర్ ఉంటే వాళ్ళు కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేయాలి. అకార్డింగ్లీ ఇట్ ఈస్ ఎగ్జామిన్ దట్ వెదర్ మిసెస్ సుధా కేస్ రిక్వైర్మెంట్ టు ఫైల్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 22 arises to TDS or TCS in her exceeding 25,000 in the previous year 21-23 as per section 206(1)(f). సో ఇప్పుడు ఎగ్జామిన్ చేద్దాం. 206(1)(f) ఏం చెప్తుంది, ఎవ్రీ పర్సన్ బీయింగ్ ఏ సెల్లర్, ఎవరు కంపెనీ వాడు కార్ని సేల్ చేస్తున్న వాట్స్ ఉన్నాడు కదా, వాడు సెల్లర్ అవుతారు, హూ రిసీవ్స్ ఎనీ అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ ఫర్ సేల్ ఆఫ్ మోటార్ వెహికల్ ఆఫ్ ద వాల్యూ ఎక్సీడింగ్ 10 lakhs. సో ఎంత అమౌంట్ ఎక్సీడ్ అయింది, 10 lakhs ఎక్సీడ్ అయింది అనుకోండి, మోటార్ వెహికల్కి సంబంధించి సేల్ చేసిన మోటార్ వెహికల్కి సంబంధించి హ్యాస్ టు కలెక్ట్ ఫ్రమ్ ద బయ్యర్ అట్ ద రేట్ ఆఫ్ 1% ఆఫ్ సేల్ కన్సిడరేషన్. ఎంత కన్సిడర్ చేసుకోవాలి, 1% అనేది సేల్ కన్సిడరేషన్ 1% కలెక్ట్ చేసుకోవాలి 10 lakhs ఎక్సీడ్ అయినప్పుడు. సో కార్ వాల్యూ ఎంత ఉంది, అకార్డింగ్లీ డీలర్ ఆఫ్ కార్ ఈజ్ రిక్వైర్డ్ టు కలెక్ట్ TCS ఆన్ కార్ వాల్యూ, దట్ ఈస్ 29 lakhs నుంచి ఇంక్లూడ్ అయినవి ఏవేవైతే ఇంక్లూడ్ అయినావో అవన్నీ తీసేద్దాం. 26,24,017 అవుతుంది, దాని మీద 1% చేసుకుంటే 26,024 అవుతుంది. సో ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద 1% తీసుకుంటే 26,247 అవుతుంది, అంటే 25,000 ఎక్సీడ్ అవుతుంది. సో 25,000 ఎక్సీడ్ అయింది కాబట్టి వాడు TCSని కలెక్ట్ చేసుకుంటాడు కాబట్టి, సో 25,000 ఎక్సీడ్ అయింది కాబట్టి ఈ 7th proviso ప్రకారం 139(1) ప్రకారం సుధా కంపల్సరీ రిటర్న్ని ఫైల్ చేయాలి. మిస్సెస్ సుధా ఈజ్ రిక్వైర్డ్ టు మ్యాండేటరీ ఫైల్ ఆర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 23-24 ఈవెన్ తో ఆర్ గ్రాస్ total income does not exceed the basic exemption limit since tax are collected at source during the previous year 22-23 her income 26,247 which exceeds the threshold limit of 25,000. Next question number 29. The assessment of Mr. Arora was completed 143.3 కింద అసెస్మెంట్ కంప్లీట్ చేసినారు అండ్ 143 కింద అసెస్మెంట్ కంప్లీట్ చేసినారు విత్ అడిషన్ ఆఫ్ ఇన్కమ్ 9 lakhs టు ద రిటర్న్ ఇన్కమ్ అండ్ కంటెంటెడ్ అసెస్మెంట్ హీస్ బ్యాడ్ ఇన్ లా
as no notice was issued. సో మనం చెప్పినాము 143(2) ప్రకారం 143 నోటీస్, 143 లవ్ లెటర్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. 143 ప్రకారంగా మీరు చేయాలి అంటే సో కంపల్సరీ లవ్ లెటర్ లేనిది మీరు చేయకూడదు 143 ప్రకారం. నెక్స్ట్ త్రో హీ హ్యాడ్ పార్టిసిపేట్ ద అసెసింగ్ బట్ మనం ఏం చెప్పినాం అక్కడ, ఈ బాయ్ అన్నాడు, గర్ల్ ఉన్నారు, గర్ల్ రెడ్ ఆల్వేస్ డేంజరస్. సో చూద్దాం వీళ్ళు ఏం చెప్తారంటే, వీడు ప్రపోజ్ చేయాలంటే కంపల్సరీ లెటర్ ఇవ్వాలి. ఏది అసెస్సి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వీడు అసెస్సి. సో ఇవ్వాలంటే కంపల్సరీ లవ్ లెటర్ ఇవ్వాలి. అది 143(2) అంటాం మనం. 143 కింద వీడు అసెస్మెంట్ చేయాలనుకుంటే, టెస్ట్ చేయాలనుకున్నప్పుడు నా ఈ పిల్ల ఈ లవ్ లెటర్ని తీసుకొని యాక్సెప్ట్ అయినా చేయొచ్చు, అగ్రి అయినా కావచ్చు. అంతేకాని సైలెంట్ ఉండి వీళ్ళు చెప్పినట్లు పార్టిసిపేట్ చేసింది అనుకోండి, అప్పుడు లెటర్ ఇవ్వలే అని మళ్ళీ తర్వాత లెటర్ ఇవ్వాలని చెప్పకూడదు, లేదా ఫస్టే పార్టిసిపేట్ చేయకూడదు. ఈ మరి రిజెక్ట్ చేయడానికి గల కారణం ఏముండొచ్చు, ఆమెకు సర్వ్ అన్న చేయకపోవచ్చు, నాట్ సర్వ్డ్, ఆర్ సర్వ్ చేసినాడు వీడు కానీ కరెక్ట్ టైంకి చేయలే, ఆఫ్టర్ మ్యారేజ్ చేసినాడు, ఆర్ సర్వ్ చేసినాడు ఇంప్రాపర్ మేనర్లో చేసినాడు, అంటే ఈమె పేరు రాయకుండా పక్కన వేరే ఆమె పేరు రాసినాడు. ఇట్లాంటి కేసెస్, ఈ కేసెస్ని మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ మన ఆన్సర్లోకి వస్తే దట్ ఈస్ అసెస్మెంట్ ఆన్సర్ వచ్చేసి 292B. ఎనీ నోటీస్ విచ్ ఈస్ రిక్వైర్డ్ టు బి సర్వ్డ్ అపాన్ అండ్ అసెసీ షెల్ బి డీమ్డ్ టు హ్యావ్ బిన్ డ్యూలీ సర్వ్డ్. ఏ నోటీస్ ఇచ్చినా డ్యూలీ సర్వ్ చేసినట్టునే రిజిస్టర్ చేసుకున్నాం. అండ్ అసెసీ ప్రిస్క్లూడెడ్ ఫ్రమ్ టేకింగ్ అండ్ అబ్జెక్షన్ రావాలంటే నాట్ సర్వ్డ్ అపాన్ హిమ్, సర్వ్ చేయకుంటే అబ్జెక్షన్ చెప్పొచ్చు. నాట్ సర్వ్డ్ అపాన్ హిమ్ ఇన్ టైంలో సర్వ్ చేయకుంటే కూడా మనం చెప్పొచ్చు. సర్వ్డ్ అపాన్ హిమ్ ఇన్ అండ్ ఇన్అప్రాప్రియేట్ మేనర్లో సర్వ్ చేసింటే కూడా మనం చెప్పొచ్చు. ఇఫ్ ఈ హ్యాడ్ అపియర్డ్ ఇన్ ఎనీ ప్రొసీడింగ్స్ ఆర్ కోఆపరేటెడ్ ఇన్ ఎనీ ఎంక్వైరీ రిలేటింగ్ టు అసెస్మెంట్ ఆర్ రీఅసెస్మెంట్, కోఆపరేట్ చేయాలి. నెక్స్ట్ అంటే ఎంక్వైరీ చేస్తున్నప్పుడు దానికి సంబంధించి. నౌ హియర్ ఇష్యూ ఆఫ్ నోటీస్ అండర్ సెక్షన్ 143 ఈజ్ మ్యాండేటరీ. సో లవ్ లెటర్ ఇవ్వడం అనేది మ్యాండేటరీ ఫర్ మేకింగ్ రెగ్యులర్ అసెస్మెంట్ అండర్ సెక్షన్ 143(3). సో వితౌట్ ఎక్స్ప్రెసింగ్ హౌ కెన్ దే విల్ నాట్ నో. సో మస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది కంపల్సరీ ఉండాలి. నౌ ఇయర్ సేమ్ ఆల్సో అపెక్స్ కోర్ట్ ఏం చెప్తుందంటే, కంట్రీ వాళ్ళు హెల్డ్ దట్ సెక్షన్ 292BB ఈజ్ డీమింగ్ ప్రొవిజన్ దట్ సిక్స్ టు క్యూర్ డిఫెక్ట్స్ in any notice issued under any provisions of the Income Tax Act 1961. If the assessee has participated in the proceedings, ఒకవేళ అసెసీ పార్టిసిపేట్ చేసింటే ఫర్ సెక్షన్ 292BB టు అప్లై ద నోటీస్ మస్ట్ బి ఎమినేటెడ్ బై డిపార్ట్మెంట్. ఇట్ ఈస్ ఓన్లీ ద ఇన్ఫర్మేటివ్ ఇన్ ద మేనర్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ నోటీస్ దట్ ద సెక్షన్ సిక్స్ టు క్యూర్. ద సెక్షన్ ఈజ్ నాట్ ఇంటెండెడ్ టు క్యూర్ ద కంప్లీట్ ఆబ్సెన్స్ ఆఫ్ నోటీస్. సో ఆ సెక్షన్ ఏం చెప్తుందా అంటే, ఫస్ట్ నోటీస్ అనేది ఇంటిమేషన్ లాగానే, అట్లని కంపల్సరీ మొత్తం నోటీస్ లేకుండా చేయాలనేది ఎక్కడ చెప్పడం లేదు. నౌ అకార్డింగ్లీ నాన్ ఇష్యూయన్స్ ఆఫ్ నోటీస్ అండర్ సెక్షన్ 143 ఈజ్ నాట్ క్యూరబుల్ డిఫెక్ట్ అండర్ సెక్షన్ 292BB ఇన్ స్పైట్ ఆఫ్ పార్టిసిపేషన్ బై అసెసీ ఇన్ అసెస్మెంట్ ప్రొసీడింగ్. సో ఇన్ ద present case, since assessment of Mr. Arora was completed under section 143 without issuing notice under section 143(2), the assessment is bad in law and not curable defect 292BB. Therefore, contention of Mr. Arora is valid and contention of assessing office invalid in spite of the fact that Mr. Arora participated in the assessment proceedings. సో అసెస్మెంట్ ప్రొసీడింగ్స్ పార్టిసిపేట్ చేసింది అన్నంత మాత్రాన అయిపోదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. మిస్టర్ విజయ్ furnishes is the return of income for assessment year 22-23, declaring total income 28 lakhs for the assessment year 22-23. He received an assessment order under section 143(3) on 26/11/2022 enhancing the total income for assessment year 22-23 by 5 lakhs. సో ఎంత ఎన్హాన్స్ చేస్తున్నారు? టోటల్ ఇన్కమ్ డిక్లేర్ చేసినది 28 lakhs, ఎన్హాన్స్ చేస్తున్నది 5 lakhs ఎన్హాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు అసెస్మెంట్ ఆర్డర్ని చేసినాక he is agreed the said order and desires to know whether he can file application before the DRC. He informs you that no order of detention has been made and no prosecution proceedings has been initiated or instituted against him under any law for the time being in force. However, penalty under section 271D has been levied on him for failure to comply with the provisions of section 269SS. Now Vijay can file application before DRC file చేయొచ్చా, ఫైల్ చేయకూడదా? If yes, what is the time limit? What will be difference
if assessment order based on information received under DTA with country. Now first DRC కి సంబంధించి dispute resolution committee అంటారు. would resolve disputes in the case of a person who opt for dispute resolution under chapter 19AA in respect of dispute arising from any variations in specified order in his case and who fulfill the specified conditions. సో డిఆర్సీ అని చెప్తుంది డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీ అనేది రిజాల్వ్ చేస్తుంది ఏదానికి సంబంధించి డిస్ప్యూట్స్కి సంబంధించి ఇన్ కేస్ ఆఫ్ పర్సన్స్ ఎవరైతే ఆప్ చేసుకుంటారో డిస్ప్యూట్ రిజల్యూషన్ని చాప్టర్ 19 ప్రకారం అండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిస్ప్యూట్స్ అరైజింగ్ ఫ్రమ్ ఎనీ వేరియేషన్ స్పెసిఫైడ్ ఆర్డర్కి సంబంధించి ఏమైనా వేరియేషన్స్ ఉన్నప్పుడు అండ్ హూ ఫుల్ఫిల్ ద స్పెసిఫైడ్ కండిషన్స్ ఎవరైతే కండిషన్ని స్పెసిఫైడ్ చేసింటారో వాటన్నిటి యొక్క సొల్యూషన్ని చెప్తుంది డిస్ప్యూట్ రిజల్యూషన్ అనేది అండ్ అండర్ సెక్షన్ 143(3). నెక్స్ట్ వేర్ ద అగ్రిగేట్ సమ్ ఆఫ్ వేరియేషన్స్ మేడ్ సచ్ ఆర్డర్ డస్ నాట్ ఎక్సీడ్ 10 lakhs. సో ఆ ఆర్డర్ అనేది 10 lakhs అనేది ఎక్సీడ్ కాకుంటే డస్ నాట్ ఎక్సీడ్ 10 lakhs అప్పుడే వీడు వస్తాడు. టోటల్ ఇన్కమ్ యాజ్ పర్ సచ్ ఇన్కమ్ రిటర్న్ ఫర్నిష్డ్ బై ద అసెస్సీ ఆఫ్ ద అసెస్మెంట్ ఇయర్ రిలవెంట్ టు సచ్ ఆర్డర్ డస్ నాట్ ఎక్సీడ్ 50 lakhs and such order is not based on search or requisition or survey or any information received from DTA. సో దాని యొక్క అగ్రిగేషన్ వేరియేషన్ అనేది 10 lakhs ఎక్సీడ్ కాకూడదు అండ్ దాని యొక్క ఇన్కమ్ అనేది టోటల్ ఇన్కమ్ అనేది ఎక్సీడ్ 50 lakhs కాకూడదు అండ్ వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఏ DTA నుంచి రాకూడదు. అట్లాంటప్పుడు ఈ డిఆర్సీ అనేది డీల్ చేస్తుంది బేస్డ్ ఆన్ సర్చ్ ఇంటిమేషన్ రిక్విజిషన్ సర్వే DTA కాడ నుంచి. అకార్డింగ్లీ ఇన్ ద ప్రజెంట్ కేస్ మిస్టర్ విజయ్ ఫైల్ అప్లికేషన్ బిఫోర్ ద డిఆర్సీ దగ్గర ఫైల్ చేయొచ్చు సిన్ ద అసెస్మెంట్ ఆర్డర్ ఆన్ 26/11/2023 ఈ స్పెసిఫైడ్ ఆర్డర్ అండ్ హీ సాటిస్ఫై ద స్పెసిఫైడ్ కండిషన్ అన్ అకౌంట్ ఆఫ్ నో ఆర్డర్ డిటెన్షన్ బీయింగ్ మేడ్, నో ప్రాసిక్యూషన్ పెండింగ్ బీయింగ్ ఇంటిమేటెడ్ ఇనిషియేటెడ్ ఆర్ అగైనెస్ట్ హిమ్, నో లెవీ ఆఫ్ పెనాల్టీ అండర్ సెక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ లా నాట్ స్పెసిఫైడ్ కండిషన్స్. దేర్ఫోర్ ద లెవీ ఆఫ్ పెనాల్టీ అండర్ సెక్షన్ 271D on him does not result in non-compliance of the specified conditions. Mr. Vijay has to file application for resolution DRC dispute in the prescribed form on or before 25/12/2023 within 1 month from the date of receipt of specified order. However, once the modified order is passed by the DRC, ఒకవేళ modified order gana pass చేస్తే DRC, then no appeal or revision would be lie against such order. So if the assessment order is based on the information received under the DTA entered in India, Mr. Vijay will not be eligible to make application before DRC since it is not specified order. Next question number 31. What is there in question number 31? Spacecraft లిమిటెడ్ ఒక ఇండియన్ కంపెనీ ఉంది. ఈ ఇండియన్ కంపెనీ అనేది ఎంటర్డ్ ఇంటూ కాంట్రాక్ట్, ఒక కాంట్రాక్ట్లో ఎంటర్ అయింది. ఓకే, ఆ కాంట్రాక్ట్లో ఎంటర్ అయినప్పుడు ఎంతకు ఎంటర్ అయింది? 4.5 crores విత్ డాట్ ఇన్ కార్పొరేషన్తో. ఓకే, ఎక్స్ for the financial year 22-23. Dot Incorporation maintains an online web platform through which it provides end users computer software through an end user license agreement as per the contract. So ఈ కంపెనీ ఉంది, ఇండియన్ కంపెనీ, కాంట్రాక్ట్ ఎంటర్ అయింది డాట్తో. వాళ్ళు ఏం చేస్తుంటారు? డాట్ వాళ్ళు మొత్తం ఆన్లైన్ వెబ్ ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేస్తుంటారు, కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ని ప్రొవైడ్ చేస్తారు, ఎండ్ యూజర్ అగ్రిమెంట్ని కూడా ప్రొవైడ్ చేస్తారు యాజ్ పర్ కాంట్రాక్ట్ వర్క్. ద బోర్డ్ టర్మ్స్ ఆఫ్ UELA బిట్వీన్ 2 companies ఆర్ యాజ్ ఫాలో. ఏమున్నాయి వాళ్ళ యొక్క అంటే ఫస్ట్ గ్రాంట్ ఆఫ్ లైసెన్స్. డాట్ ఇన్కార్పొరేషన్ గ్రాంట్ స్పేస్క్రాఫ్ట్ లిమిటెడ్ ఏ లిమిటెడ్ నాన్ ఎక్స్క్లూజివ్ లైసెన్స్ టు ఇన్స్టాల్ and use access, display and run the click web-based computer software and single local hard disk or other permanent storage based media of one computer. Spacecraft Limited should not make CWCS available over the network multiple computers at the same time. So వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్లో ఇవన్నీ ఉండాలి, కొన్ని సాఫ్ట్వేర్, కొన్ని ఐటమ్స్ ఉండాలి, పర్మనెంట్ స్టోరేజ్ ఉండాలి, ఇట్లా కొన్ని చెప్పినారు. నెక్స్ట్ రిజర్వేషన్ రైట్స్ ఆర్ ఓనర్షిప్. డాట్ ఇన్కార్పొరేషన్ రిజర్వ్స్ ఆల్ రైట్స్ నాట్ ఎక్స్ప్రెసివ్లీ గ్రాంటెడ్ షేర్క్రాఫ్ట్ ఇన్ ద ULA. The CWCS is protected by copyrights and other intellectual property laws and treaties. Dot Incorporation owns the title, copyright and other intellectual property rights in the CWCS. The CWCS is licensed only for use and not for any other purpose, not sold. Dot Incorporation does not have any offices outside country. Outside country lo emi లేవు. Discuss the tax implication or TDS implication of such receipt in the hands of Dot Incorporation, country X and payment by Spacecraft Limited India
అండర్ చాప్టర్ 8 ఆఫ్ ఫైనాన్స్ యాక్ట్ 2016, ఇన్కమ్ ట్యాక్స్ 1916 1 కన్సిడరింగ్ ద ఇండియన్ కంట్రీ డిటిఏ ఆల్సో రిలవెంట్ ఎగ్జాక్ట్. సో ఇప్పుడు మనం ఏం చెప్పాలి అంటే ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ సెక్షన్ 155A ఏం చెప్తుంది అంటే ఫైనాన్స్ యాక్ట్ ప్రకారం ఈక్వలైజేషన్ లెవీ అనేది వస్తుంది 2%. ఎప్పుడు ఈ కామర్స్ ఆపరేటర్ వచ్చినప్పుడు, ఈ కామర్స్ ఆపరేటర్ ఎప్పుడైతే కన్సిడరేషన్ రిసీవ్ చేసుకున్నా రిసీవబుల్ చేసుకున్నా బై ద ఈ-కామర్స్ ఆపరేటర్ ఫ్రమ్ ఈ-కామర్స్ సప్లై ఫర్ మేడ్ provided or facilitated by inter area to a person resident in India and person who buy such goods or services are both using internet protocol address located in India. సో ఇండియా వాళ్ళు తీసుకున్న, నాన్ రెసిడెంట్ వాళ్ళు ఇండియాలోకి వచ్చి తీసుకున్న, నాన్ రెసిడెంట్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఐపీ అడ్రస్ ఇక్కడున్న ఐపీ అడ్రస్లో తీసుకున్న ఈ-కామర్స్ ఆపరేటర్కి సంబంధించి వచ్చేస్తుంది. Now first it has to be determined whether DOT incorporation country is an e-commerce operator. E-commerce operator అంటే ఎవరు? means a non-resident who owns, operates or manages digital or electronic facility or platform for online sale of goods or online provisions of services or both. సో ఈ-కామర్స్ ఆపరేటర్ అంటే ఎవరు? ఈ-కామర్స్ ఆపరేటర్ అంటే ఒక నాన్ రెసిడెంట్ ఎవరైతే ఓన్ చేసుకుంటారో, ఎవరైతే ఆపరేట్ చేసుకుంటారో, ఎవరైతే మేనేజ్ చేసుకుంటారో డిజిటల్ ఆర్ ఎలక్ట్రానిక్ ఫెసిలిటీ ఆర్ ప్లాట్ఫామ్స్ అవన్నీ సేల్ ఆఫ్ goods or online provisions of services or both. In the given case, dot incorporation country X, a non-resident, maintains digital platform for providing end users computer software. So dot ఇవి ప్రొవైడ్ చేస్తుంది అండ్ దేర్ ఫోర్ డాట్ ఈజ్ అన్ ఈ-కామర్స్ ఆపరేటర్. డాట్ ఎవరైతారో ఈ-కామర్స్ ఆపరేటర్ అవుతారు. హౌఎవర్ ద కన్సిడరేషన్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఫ్రమ్ ఫర్ ఈ-కామర్స్ ఆపరేటర్ సప్లై ఆర్ సర్వీసెస్ వుడ్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద కన్సిడరేషన్ విచ్ ఆర్ ట్యాక్సబుల్ ఇంటర్ ఏరియా రాయల్టీ ఆర్ ఫీజ్. సో ఒకవేళ రాయల్టీ టెక్నికల్ ఫీ అట్లాంటివి వస్తే అవి డీమ్డ్ టు అక్రూ అరైజ్ ఇన్ ఇండియాగా తీసుకుంటాం. సెక్షన్ 9 ప్రకారం ట్యాక్సబుల్ ఎక్కువ వస్తుంది. అవి ఈ కన్సిడరేషన్లో ఇంక్లూడెడ్ కావు. ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ట్యాక్సబుల్ వస్తాయి. రీడ్ విత్ డిడిఏ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండర్ సెక్షన్ 1990A. ద కన్సిడరేషన్ పేడ్ బై సేఫ్ క్రాఫ్ట్ లిమిటెడ్ టు డాట్ ఇన్కార్పొరేషన్ ఫర్ యూజ్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ హ్యాస్ పర్ టర్మ్స్ ఆఫ్ యూఎల్ఏ ఈజ్ నాట్ రాయల్టీ. సో అది రాయల్టీ కాదు. హ్యాస్ పర్ మీనింగ్ అసైన్ టు ఇన్ డిటిఏ సిన్స్ ఇట్ డస్ నాట్ క్రియేట్ ఎనీ ఇంట్రెస్ట్ ఆర్ రైట్ టు సేఫ్ క్రాఫ్ట్ లిమిటెడ్ విచ్ వుడ్ బి అమౌంట్ టు యూజ్ ఆఫ్ ఆర్ రైట్ టు యూజ్ ఆఫ్ ఎనీ కాపీరైట్స్. Accordingly, the same does not give right to income chargeable to tax in India. So, since the provisions of DTA are more beneficial to the same would be applied in the case of and of decided apex court. In the given case లో ఇప్పుడు ఏం చెప్తామంటే డాట్ in the given case లో డాట్ ఇన్కార్పొరేషన్ అనేది ఉంది ఈ-కామర్స్ ఆపరేటర్ డిఫైన్ అండర్ సెక్షన్ 165A సిన్స్ ఇట్ ప్రొవైడ్ సర్వీసెస్ త్రూ ఇట్ డిజిటల్ ప్లాట్ఫామ్. ఫర్దర్ ద కన్సిడరేషన్ ఫర్ సచ్ సర్వీస్ వచ్చేసి 4.5 crores ఉంది విచ్ ఎక్సీడ్ ద థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ 2 crores. సో 2 crores ఎక్సీడ్ అయింది స్పెసిఫైడ్ సర్వీసెస్కి 165A వస్తుంది. ఆల్సో ఆల్ అదర్ కండిషన్స్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 165A ఆర్ సాటిస్ఫైడ్. నేమ్లీ దెర్ ఈజ్ నో పిఈ ఫర్ డాట్ కంట్రీ ఎక్స్ ఈజ్ ఇన్ ఇండియా ఆర్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ resident space India. Hence the dot incorporation act has to pay 2% on 4.5 crores which would be 9 lakhs as equalization levy. Spacecraft India service recipient need not deduct amount equalization levy under section 165A since the same has to be directly paid by the service provider dot incorporation country X. 32 I think ఇది లాస్ట్ క్వశ్చన్. 32-33 ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అది కంప్లీట్ చేసి నెక్స్ట్ వీడియోలో చేద్దాంలేండి. కొంచెం పవర్ ప్రాబ్లం ఉంది దీనికి ఫోన్కి ప్యాడ్కి. సో క్వశ్చన్ నెంబర్ 32. మిస్సెస్ రాజిని ఏజ్డ్ 63 years, he is married and settled in Ranchi. She is a Hindustani classical dancer and choreographer who performs the countries in India and country M. She visits country M October to participate in the spring dance concert held there. For the rest of the year, she performs in dance program organized in India. India does not have DTA with country M. She earns CMD 10120 కాన్క్రీట్తో వేరే కంట్రీలో పర్ఫామ్ చేసింది. కంట్రీలో పర్ఫామ్ చేసినందుకు కొన్ని అమౌంట్స్ వచ్చినవి. ఆ అమౌంట్స్కి వచ్చిన దానికి సంబంధించి
ఈ అమౌంట్స్కి వచ్చిన దానికి సంబంధించి షీ ఆల్సో ఓన్స్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ, అక్కడ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కూడా ఉంది. అండ్ షీ అండ్ రెంటల్ ఇన్కమ్ కూడా ఎర్న్ చేసింది. సో కాంక్రీట్ ఇన్కమ్ ఉంది, హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ వచ్చింది, అంటే మీన్స్ బిజినెస్ ఇన్కమ్ వచ్చింది, రెసిడెన్షియల్ ఇన్కమ్ వచ్చింది. షీ ఆల్సో పేడ్ మున్సిపల్ ట్యాక్స్ పే చేసినాము, ఆ డిడక్షన్ వస్తుంది విచ్ ఈజ్ నాట్ డిడక్టబుల్ ఇన్ కంట్రీ. ఆ కంట్రీలో డిడక్ట్ చేయకుండా మన కంట్రీలో డిడక్ట్ చేద్దాం, ఏం ప్రాబ్లం ఏం రాదు. నెక్స్ట్ మున్సిపల్ ట్యాక్స్కి సంబంధించి షీ ఆల్సో హెల్డ్ 15 lakhs పర్ఫార్మెన్స్ ఇన్ డ్యాన్స్ ప్రోగ్రామ్. ఇండియాలో పర్ఫామ్ చేసిన దానికి సంబంధించి ఇండియాలో ట్యాక్సబుల్ వేద్దాము. నెక్స్ట్ 15 lakhs ఇండియాలో వస్తుంది. నెక్స్ట్ షీ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 4.2 lakhs ఫ్రమ్ బ్యాంక్ డిపాజిట్, అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో వేసుకోండి. అండ్ 15 lakhs ఫ్రమ్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్, అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో వేసుకోండి. 10,000 వచ్చేసి 80, ఏజ్ వచ్చేసి 63, అంటే 80 TDP 50,000 వరకు డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఇన్కమ్ 4.2 ఉంది కాబట్టి సో 50,000 డిడక్షన్ క్లెయిమ్ చేద్దాం. సిపిఐ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం 29,000 టు ఇన్సూరర్ హెయిర్ హెల్త్ 80Dలో డిడక్షన్ క్లెయిమ్ చేయండి. అండ్ 32,000 టు ఇన్సూర్ హెల్త్ ఆఫ్ అవర్ హస్బెండ్, అది 32,000 అంటే ఈమెనే సీనియర్ సిటిజన్, అంటే వాడు సీనియర్ సిటిజన్ అంటాడు, వానికి 32, బట్ ఇద్దరికి కలిపి 50,000 ఎక్కి కావద్దు. సో 50,000 వరకు మాత్రమే క్లెయిమ్ చేయండి. నెక్స్ట్ షీ డిపాజిటెడ్ 1.5 lakhs ఇన్ హర్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. 1.5 అంటే 80Cలో డిడక్షన్ క్లెయిమ్ చేయండి. అండ్ 4 lakhs ఇన్ 5 years ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ సన్ మిస్టర్ ప్రియాంచు. అండ్ టీటీ బయింగ్ రేట్ వచ్చేసి 69 ఉంది. అండ్ 4 years ఎంత 5 year డిపాజిట్ కాబట్టి 4 lakh డివైడెడ్ బై 5 చేసుకోండి, అది అంత అమౌంట్ వరకు మాత్రమే అలో చేస్తారు. బట్ ఈ 5 year డిపాజిట్ అనేది ఎవరు పేమెంట్ చేస్తున్నాము, ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ సన్ కాబట్టి అది 80C డిడక్షన్ అనేది ఓన్లీ 50,000 వరకు 1,50,000 వరకు కాబట్టి ఇది ఆల్రెడీ 1,50,000 క్లెయిమ్ చేస్తున్నాం కాబట్టి అదేం రాదు. నెక్స్ట్ కంట్రీ అండ్ రేట్ కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. సో కంప్యూటేషన్ చేద్దాం. గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఉంటుంది, ఆ కంట్రీలో ఉన్న గ్రాస్ యాన్యువల్ వాల్యూ తీసుకుంటాము, మున్సిపల్ ట్యాక్స్ తీస్తాము, డిడక్షన్ అండ్ అసిషన్ 30 తీస్తాము. పీజీపీ 2 పీజీపీలు ఉంటాయి, ఒకటి ఇండియాది ఒకటి ఆ కంట్రీది. అండ్ అదర్ సోర్సెస్ వచ్చేసి డిపాజిట్లో 2 డిపాజిట్లు ఉన్నాయి, ఒకటి ఫిక్స్డ్ ఒక సేవింగ్. 80C ఇది క్లెయిమ్ చేస్తాం. 5 year డిపాజిట్ అనేది ఏం రాదు. ఇంకా నెక్స్ట్ 80D ఇద్దరు కలిపి 50,000 క్లెయిమ్ చేయాలి. 80TDP 50,000 క్లెయిమ్ చేసేయండి. అండ్ అమౌంట్ వచ్చేసి 9,19,709 వస్తుంది అమౌంట్. దానికి ఈ డివైడెడ్ బై టోటల్ ఇన్కమ్ చేసుకోండి, ఒక పర్సెంటేజ్ వస్తుంది. అండ్ డిడిఏ ఆర్లో రేట్ ఎంత ఉందో చూసుకోండి, 20%. మొత్తం అమౌంట్ డబుల్ ఇన్కమ్ ఏముందో, డబుల్ ఇన్కమ్ ఏముంది, హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, దానికి 6,98,000 ఇన్కమ్ ఫ్రమ్ కాంక్రీట్ అమౌంట్ ఉంది కదా, ఆ అమౌంట్ 2 యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందో దాని మీద 20%, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ పర్సెంటేజ్ తీసుకోండి, అంత అమౌంట్ని మనం డిడక్షన్ ప్రొవైడ్ చేస్తాము. సెక్షన్ 91 కింద. నెట్ ట్యాక్స్ పేయబుల్ 5,40,498. నెక్స్ట్ 33, క్వశ్చన్ నెంబర్ 33. మ్యాట్రిక్స్ లిమిటెడ్ incorporated in country X holds 26% controlling interest in Pilu Limited, an Indian company. Pilu Limited declared dividend 50 lakhs during the previous year 22-23. The DTA between India and country X, which will come into force 1/1/2019, provides for taxation 15%, dividend 15%. Therefore, India ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఒక కంపెనీ ఉంది, ఇన్కార్పొరేషన్ వచ్చేసి కంట్రీ ఎక్స్లో ఇన్కార్పొరేట్ చేసిన దానికి 26% కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఉంది పీయూలో. 26 నాట్ లెస్ దెన్ 26% అంటే అసోసియేట్ ఎంటర్ప్రైజ్ అయిపోతుంది 2 ఇండియన్ కంపెనీకి. దానికి సంబంధించి డివిడెండ్ పే చేసినారు ఒక 50 lakhsకి. డిటిఏఏ ఉంది. అండ్ కంపెనీ కమ్ ఇన్ ఫోర్స్ 1/4/19కి టాక్సేషన్ వచ్చేసి 15% టాక్సేషన్ పడుతుంది. అండ్ దేర్ ఆఫ్టర్ ఇండియా ఈజ్ ఎంటర్డ్ ఇంటూ డిటిఏఏ విత్ కంట్రీ వై విచ్ కమ్స్ ఇన్ టు ఫోర్స్ 15/5/2019కి. ఓకే, ఇన్ ద ఇండియన్ కంట్రీ వై డిటిఏఏ ఎంటర్ అయ్యా provide the concession tax rate 10% in respect of dividend. Country X is an OECD member since 2016. The country Y is also an OECD member since 2018. Mr. Jock, CFO of Matrix Incorporation, seeks your opinion on whether the concession tax rate provided in the DTA between India and country Y can be availed by resident of country X, and if so, there any further conditions to be satisfied in this regard. You may assume that the protocol annexed to India DTA with all OECD members contacted or not. So దీనికి రిలవెంట్ ప్రయారిటీకి సంబంధించి చెప్పాలి. వుడ్ యువర్ ఆన్సర్ బి టీచర్ ఇఫ్ కంట్రీ వై యాజ్ OECD member only in year 21. Now first answer వచ్చేసి the CBT has clarified that the applicability of the most favored nation class అనేది ఒకటి ఉంటుంది ఏది ప్రోటోకాల్లో. మోస్ట్ నెవర్ ఫర్ అండ్ బెనిఫిట్ ఆఫ్ ద లోయర్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే ఏమి ఏదైతే లోయర్ రేట్ ఉంటుందో ఆర్ రిస్ట్రిక్టెడ్ టు ద స్కోప్ ఆఫ్ సోర్స్ ఆఫ్ టాక్సేషన్ రైట్స్ ఇన్ రిలేషన్ టు సర్టన్ ఐటమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఇంక్లూడింగ్ డివిడెండ్ ప్రొవైడెడ్ ఇన్ ఇండియా డిటిఏఏ విత్ థర్డ్ స్టేట్.
విల్ బి అలవబుల్ టు ఫస్ట్ OECD స్టేట్కి సంబంధించి ఓన్లీ వెన్ ఆ ఫాలోయింగ్ కండిషన్ని సాటిస్ఫై చేసినప్పుడు. సో కండిషన్స్ ఏమి, సాటిస్ఫాక్షన్ ఏమి. ద సెకండ్ treaty with the third state is entered into after the signature enter into force in the treaty between India and first state. సో ఇక్కడ ఏం చెప్తుంది, కండిషన్ సాటిస్ఫై చేసిందా లేదా అంటే మన హ్యాండ్స్లో దిస్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్ ఇన్ ఇండియా హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు DTA with a country Y on 15/5/2019 after it has entered into DTA with country X. సో X 1/1/2019లో ఎంటర్ అయినాము, 1/15/5/2019లో వైతో ఎంటర్ అయినాము, కంట్రీ వైతోని, కంట్రీ ఎక్స్తోని లేటర్గా ఎంటర్ అయినాము. నెక్స్ట్ సెకండ్ కండిషన్, ద సెకండ్ treaty ఏదైతే ఉందో ఇది ఎంటర్ ఇన్ టు బిట్వీన్ ఇండియా అండ్ స్టేట్ విచ్ ఈజ్ మెంబర్ ఆఫ్ OECD అట్ ద టైమ్ ఆఫ్ సైనింగ్ ద treaty విత్ ఇట్. సో సైనింగ్ ఆఫ్ ఆల్రెడీ ఉంది, ఈ కండిషన్ కూడా సాటిస్ఫై చేసింది. ఇన్ ఇండియా DTA 15/5/2019కి అండ్ వై విచ్ ఈజ్ మెంబర్ ఆఫ్ OECD సిన్స్ 2018 నుంచి మెంబర్ కాబట్టి. సో అట్ ద టైమ్ ఆఫ్ సైనింగ్కి వాడు మెంబరే ఉన్నాడు, 30కి OECD మెంబరే. నెక్స్ట్ ఇండియా లిమిట్స్ ఇట్ ట్యాక్సింగ్ రైట్స్ ఇన్ సెకండ్ treaty ఇన్ రిలేషన్ టు రేట్ ఆర్ స్కోప్ ఆఫ్ taxation in respect of relevant items of income. This condition is satisfied since in DTA between India and country Y dividend is taxable at the rate of 10%. So ఈ కండిషన్ కూడా సాటిస్ఫై చేసినట్టునే. ఏ సపరేట్ నోటిఫికేషన్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ బై ఇండియా ఇంపోర్టింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ సెకండ్ treaty into India ఫస్ట్ స్టేట్ రిక్వైర్డ్ టు బి ప్రొవైడెడ్. ఈ కండిషన్కి సంబంధించి 1 కండిషన్, 3 కండిషన్ ఏవైతే ఉన్నావో అన్ని సాటిస్ఫై చేసినావు. అండ్ కన్సెషనల్ రేట్ ఆఫ్ 10% కెన్ బి అప్లైడ్ ఫర్ ట్యాక్సింగ్ ద dividend received by Matrix Incorporation from Pilu Limited, an Indian company, only if the India has issued a separate notification importing the benefit of India country Y tax rate in India country X tax rate has required by section 90 ప్రకారం. సో DTA ఎంటర్ అయినట్లు సెక్షన్ 90 ఉంటే సెక్షన్ 90 ప్రకారం ఉంటే DTAలో ఎంటర్ అయినట్టు. ఇఫ్ సచ్ నోటిఫికేషన్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ then the concessional rate of 10% can be applied for taxing the dividend received by Matrix Inco from Pilu Limited, an Indian company. Otherwise it cannot be applied even if other conditions are satisfied. సపరేట్ ఈ ఇష్యూ చేయకుంటే కన్సెషన్ రేట్ అనేది నోటిఫికేషన్ ఇష్యూ చేయకుంటే మిగతా 3 సాటిస్ఫాక్షన్ కండిషన్ని సాటిస్ఫై చేసినా అది కన్సెషన్ రేట్ అనేది రాదు. నౌ ఇన్ దిస్ కేస్ ఏం చెప్తున్నావు, the country in case if country Y becomes OECD member only in the year 21 then concession rate of 10% అనేది cannot be applied for taxing dividend received by Matrix Incorporation for Pilu since country Y is not OECD member on 15/5/2019 at the time when the India has signed the DTA with it. Consequently condition 2 మెన్షన్ అనేది సాటిస్ఫై కాకుంటే అప్పుడు ట్యాక్స్ రేట్ ఎంత పడుతుంది, 15% ట్యాక్స్ రేట్ పడుతుంది. సో రిమైనింగ్ ఒక RTP ఉంది, May 23 నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తా. నెక్స్ట్ MTPs ఉన్నాయి, ఆ MTPస్ని నెక్స్ట్ వీడియోలో వచ్చేద్దాం.